నాటో దేశాలు కూడా చాలా తీవ్రమైన ఒత్తిడి తీసుకొస్తూ ఉన్నాయి. ఇరాన్ ముడి చమురు పెట్రోలియం ఉత్పత్తులపైన 30 రోజుల పాటుగా ఆంక్షల్ని అమెరికా ఎత్తివేసింది. అధికారికంగా అమెరికా ఆర్థిక శాఖ సెక్రటరీ స్కాట్ బీసెంట్ అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా చేశారు. సో ఈ తాత్కాలిక అనుమతి కొత్త ఆర్డర్లకు వర్తించదని కండిషన్ కూడా దాంట్లో పొందుపరిచారు. అమెరికా ఇజ్రాయెల్కు సంబంధించినటువంటి నౌకలను ధ్వంసం చేస్తూ హార్ముజ్ జలసంధి గుండా చమురు రవాణాను అడ్డుకుంటున్న ఇరాన్ అమెరికా ఆంక్షలు ఎత్తేయడం 2 వారాల్లో ఇది 3వసారి. అయితే రంజాన్ రోజున అమెరికా నుంచి ఈ ప్రకటన రాగా కొంత ఇరాన్ వైపు నుంచి కూడా ఆశాభావం, సంతోషం కూడా వ్యక్తమవుతోంది. సో ఏదేమైనా అమెరికా వెనక్కు తగ్గిందా పూర్తిగా అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో వెనక్కి తగ్గకపోతే చాలా పెద్ద ప్రమాదమే. నాటో దేశాలు 32 దేశాలన్నీ కూడా ఇప్పుడు అమెరికాకి వ్యతిరేకంగా మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చింది. అమెరికా చేయడం మూలంగా హార్ముజ్ జలసంధి పూర్తిగా నిలిపివేయడంతో హార్ముజ్ జలసంధి నుంచి ఎటువంటి రాకపోకలు లేకపోవడంతో అనేక రకాల ఇబ్బందులు పడుతున్నాయి నాటో దేశాలు మొత్తం కూడా, మరి ముఖ్యంగా యూరోపియన్ నేషన్స్. సో మీకు ఒక చిన్న మచ్చికగా చెప్తాను నేను ఇక్కడ. సో ఇండియా ఇప్పటివరకు యుద్ధం స్టార్ట్ అయిన నాటి నుంచి $50 బిలియన్ నష్టాన్ని చవిచూసింది. బికాజ్ ఆఫ్ ఆయిల్ సరిగా లేకపోవడం, గ్యాస్ సంబంధించిన విషయాలపైన అనేక రకాల ఇబ్బందులు తలెత్తడం, ఇవన్నీ కూడా ఉన్నాయి. సో ఇవన్నీ ఇబ్బందులు అమెరికా పైన ఒత్తిడి తెస్తూ ఉన్నాయి. అమెరికా గనక ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఈ హార్ముజ్ జలసంధిని, ఇరాన్ చెక్పోస్ట్ని ఎత్తివేయాలంటే అమెరికా యుద్ధాన్ని ఆపడమే అతిపెద్ద ఒక రిలాక్సేషన్. లేదనంటే కనుక యుద్ధం మరింత ఇరాన్ తీవ్రతరం చేసే అవకాశం ఉంది. ఇరాన్ తీవ్రతరం చేయడంతో అటు ఇజ్రాయెల్ వైపు నుంచి కూడా ఒత్తిడి మరింతగా పెరిగే అవకాశం ఉంది. సో ఈ 2 పరిణామాలు కనుక జరిగిన కొద్దీ ఇంకా హార్ముజ్ జలసంధి మరింతగా తీవ్రతరమయ్యే అవకాశం ఉంది. కాబట్టి స్కాట్ బెసెంట్ ఆర్థిక శాఖ సెక్రటరీ అనౌన్స్ చేసినటువంటి చాలా క్లియర్గా ఆ మాట తెలుస్తోంది. సో యాజ్ ఆఫ్ నౌ ఇప్పుడున్న సిచ్యువేషన్లో హార్ముజ్ జలసంధిని ఎత్తివేయడము, హార్ముజ్ జలసంధికి సంబంధించితో పాటుగా అటు ఇరాన్ దగ్గర నుంచి కొనుగోలు చేసినటువంటి వారిపైన ఆంక్షల్ని సైతం ఎత్తివేయడంతో కొంత రిలాక్సేషన్ అని చెప్పాలి. సో ప్రజెంట్ హార్ముజ్ జలసంధి విషయంలో అమెరికా చాలా సీరియస్గానే ఉంది. అమెరికా పైన ఇతర దేశాలు కూడా చాలా సీరియస్గానే ఉన్నాయి. జపాన్ ప్రధాని కూడా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో భేటీ ఇదే విషయంపైన చర్చించారు. సో నాటో దేశాల్లోని 32 దేశాలు కూడా ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో మరింతగా సీరియస్గా ఉంటూ ఉన్నాయి. ఏదేం జరిగినా కూడా ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి తగ్గేదే లేదన్నట్టుగా అటు నాటో దేశాలు ఉంటాయని అమెరికా భావించింది. కానీ ఆ నాటో దేశాలు మేము సపోర్ట్ ఇస్తాం, హార్ముజ్ జలసంధిని మీరు విడిపించడానికి ప్రయత్నం చేసి సపోర్ట్ ఇస్తాం, కానీ అది సాధ్యం కాని సమయంలో మీరు కూడా కాంప్రమైజ్ అవ్వాల్సిందన్నట్టుగా చెప్తూ ఉన్నారు. సో ఇరాన్ ముడి చమురును కొనుగోలు చేయడానికి 30 రోజుల పాటుగా అనుమతినిస్తూ ట్రంప్ ప్రభుత్వం ఒక స్పెషల్ ఉత్తర్వులను కూడా జారీ చేసింది. సో అమెరికా ఆర్థిక మంత్రి స్కాట్ బెసెంట్ ఈ విషయాన్ని వెల్లడించారు. గత 2 వారాల్లో అమెరికా ఇలాంటి మినహాయింపు ఇవ్వడం ఇది 3వసారి. సో ఇరాన్తో యుద్ధ వాతావరణం వల్ల చమురు సరఫరా తగ్గి ధరలు పెరిగే అవకాశం ఉంది ప్రపంచవ్యాప్తంగా. సో ప్రస్తుతం సముద్రంలో సిద్ధంగా ఉన్నటువంటి సుమారుగా 14 కోట్ల బ్యారెళ్ల ఇరాన్ చమురుని మార్కెట్లోకి, అంటే గ్లోబల్ మార్కెట్లోకి తీసుకురావడమే ఈ ధరని అదుపు చేయడానికి అవకాశంగా ఉంటుందనేది అమెరికా భావిస్తోంది. సో దీనిపైన అటు అమెరికా ఆర్థిక శాఖ మంత్రి బెసెంట్ కూడా మాట్లాడుతూ ఏమన్నారంటే, తాము ఇరాన్ చమురునే ఇరాన్కు వ్యతిరేకంగా వాడుతున్నాము, దీనివల్ల ధరలు పెరగవు, అదే సమయంలో మా ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ కూడా కొనసాగుతుంది అని చెప్పారు ఆయన. అమెరికా తీసుకున్న ఈ నిర్ణయం పైన కొందరు ఎక్స్పర్ట్స్ ఏం చెప్తున్నారంటే ఇదంతా కూడా అభ్యంతరము. సో వాళ్ళ ఆయిల్ని యూజ్ చేసి వాళ్ళపై అటాక్ చేయడమే కాకుండా ఇప్పుడు దాన్ని ఎత్తేస్తున్నామని చెప్పేటువంటి మాటల్లో ఎటువంటి నిజం లేదు. మీ ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ కొనసాగుతుంది అంటున్నారు, ఆ తర్వాత మీరు ఆయిల్ని వాళ్ళపైన వినియోగిస్తున్నాం, వాళ్ళపైన కొంత అటాక్ చేస్తున్నాం అనే మాటను కూడా మాట్లాడుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లో సాధ్యం కాదు. ఇదంతా కూడా ఊరికనే అమెరికా బూచిగా చూపించి ప్రపంచ దేశాల్లో మళ్ళీ ఒక అల్లకల్లం సృష్టించినటువంటి వాతావరణం అవుతుందని చెప్పి ఎక్స్పర్ట్స్ చెప్తున్నమాట. సో ఇంకా బ్లాక్ స్టోన్ కంప్లైంట్ సర్వీసెస్ కూడా చెందినటువంటి డేవిడ్ టన్నెబామ్ అంట, ఆయన ఏం చెప్పారంటే ఇరాన్ యుద్ధ ప్రయత్నాలకు ఆర్థికంగా సహాయం చేసినట్టు అవుతోంది. ఇది నిజంగానే ఓపెన్ చేస్తే కనుక ఇరాన్కి మళ్ళీ ఫైనాన్షియల్గా మనం ఈ ఆయిల్ని పర్చేస్ చేసే వాళ్ళు చేసుకొని ఆయిల్ని పర్చేస్ చేస్తూ వాళ్ళు మళ్ళీ డబ్బులు కనుక ఇరాన్కి ఇస్తే ఇరాన్కి మరింతగా ఇది ఆర్థికంగా కొంత వెసులుబాటుని ఇచ్చినట్టు అవుతుంది, యుద్ధానికి మరింతగా తోడుపాటు అందించినట్టు అవుతుంది అన్నట్టుగా ఆయన కూడా ఎక్స్పర్ట్గా చెప్తున్నారు. సో ఇది ఒకటే కానీ ఇంకా చాలా అంశాలు ఉన్నాయి దీంట్లో. హార్ముజ్ జలసంధిని మూసివేయడంతో ఎటువంటి ఇబ్బంది తలెత్తిందనంటే ఇప్పుడు ప్రజెంట్ కొన్ని మీకు మచ్చికగా చెప్పే ప్రయత్నం చేస్తాను నేను. సో అటు సౌదీ అరేబియా ఎక్స్పోర్ట్ చేస్తుంటుంది కాబట్టి ఆ దేశానికి లాసే, ఖతార్కి లాసే, యూఏఈకి లాసే, కువైట్కి లాసే, ఇరాక్కి లాసే. సో ఇప్పుడు ఇక్కడ మనం కేవలం స్కాట్ బేస్ అని చెప్పిన మాట ఏంటంటే ఇవన్నిటికీ క్లియరెన్స్ కాదు, కేవలం ఇరాన్ దేశం నుంచి ఎవరెవరైతే చమురులు కొనుగోలు చేస్తున్నారో వాటిపైన ఆంక్షలను ఎత్తివేశారు అంతే.
యూరోపియన్ నేషన్స్ ఉన్నాయి, కొన్ని ఇరాన్ నుంచి ఆయిల్ కొనుగోలు చేసేవి, ఆఫ్రికన్ దేశాలు ఉన్నాయి. సో వీటిపైన కొన్ని ఆంక్షలు పెట్టారు డొనాల్డ్ ట్రంప్. అవి కూడా కొన్ని నాటో దేశాల్లో భాగస్వామ్యంగా ఉన్నాయి. సో వాటిపైన ఆంక్షలు పెట్టి మీరు అక్కడి నుంచి కొనుగోలు చేయొద్దు. ఇరాన్కి సంబంధించి సప్లై కాబట్టి అఫ్కోర్స్ ఇరాన్ చెక్ పోస్ట్ పెట్టిందంటే వాళ్ళంతా వాళ్ళు చెక్ పోస్ట్ తీసుకొని వాళ్ళ ఆయిల్ ఎక్స్పోర్ట్స్ని కంటిన్యూ చేయగలుగుతారు. సో ఇప్పుడు వీటిపైన అమెరికా ఆంక్షలు పెట్టడంతో ఏమైపోయింది, ఆయిల్ పర్చేసింగ్ కోసం ఇటు ఈ దేశాలు వెనక్కి తగ్గడం, తర్వాత ఆయిల్ ట్యాంకర్స్ని, ఇరాన్కి సంబంధించిన ఆయిల్ ట్యాంకర్స్ని ఇటు అమెరికా కూడా పేల్ చేయడం, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. సో ఎప్పుడైతే ఈ ఆంక్షల్ని ఎత్తివేసినట్టుగా ప్రకటించిందో అమెరికా, అది కూడా యుద్ధం కొనసాగుతుంది. కానీ నాటో దేశాలు ఇబ్బందులు పడుతున్నాయి కాబట్టి ఇరాన్కి సంబంధించినటువంటి ఆయిల్ సప్లై ఆ దేశాలు ఇవ్వడానికి ఒప్పుకుంటున్నాయి. కానీ సౌదీ పైన ఎఫెక్ట్ కొనసాగుతుంది, ఖతార్ పైన ఎఫెక్ట్ కొనసాగుతుంది. బికాస్ ఖతార్, సౌదీ నుంచి కేవలం ఇండియా, రష్యా, చైనాలే కాదు కదా ఆయిల్ కొనుగోలు చేస్తుంది, ఇంకా చాలా ఇతరత్ర దేశాలు ఉన్నాయి. సో ఆ దేశాలపైన ప్రభావం పడుతుంది, ఇటు ఈ దేశాలు కూడా ఇబ్బంది పడక తప్పదు. సో ఇటు ఇంపోర్టర్స్ ఉన్నటువంటి మేజర్ కంట్రీస్ ఏమైనా ఉన్నాయంటే ఫస్ట్లీ ఇండియా, చైనా, జపాన్, సౌత్ కొరియా అండ్ యూరోపియన్ యూనియన్స్ కూడా ఉన్నాయి. రష్యా కూడా దీంట్లో భాగస్వామిగా ఉంది. సో యునైటెడ్ స్టేట్స్కి యుఎస్ఏకి ఇప్పటివరకు జరిగిన నష్టంలో ఎక్కువగా ఎక్కడ వాటిల్లిందంటే మిలిటరీ ప్లస్ ఎకనామిక్. మిలిటరీ పరంగా లాస్ ఏర్పడింది, ఎకనామికల్గా లాస్ ఏర్పడింది. సో సుమారుగా $150 బిలియన్ కేవలం వార్ కోసం ఉపయోగించాల్సి వచ్చింది. యుద్ధం కోసమే $150 బిలియన్ వెచ్చించాల్సి వచ్చింది. దీంతో పాటుగా మిలిటరీ స్ట్రెయిన్ కూడా ఉంది. అటు ఇరాన్ విషయానికి వస్తే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డ్యామేజ్ అయింది, ఎక్స్పోర్ట్స్ అన్ని ఆగిపోయాయి. ఇజ్రాయెల్ అమెరికా అటాక్ చేయడం మూలంగా చాలా ప్రాంతాల్లో ఇబ్బందికర పరిస్థితి నెలకొంది. ఇదొకటే కాకుండా ఆయిల్ ఎక్స్పోర్ట్స్ చాలా మేరకు తగ్గిపోయాయి. తర్వాత పెద్ద మొత్తంలో లాస్ కూడా ఏర్పడింది. ఆల్మోస్ట్ ఆల్ ఒక $500 బిలియన్ నష్టం వాటిల్లింది ఇరాన్కి. ఇక సౌదీ అరేబియాకి ఎక్స్పోర్ట్లు ఆగిపోయాయి, అటు ఆయిల్ ఎక్స్పోర్ట్ చేయలేకపోతుంది. స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ని బ్లాక్ చేయడం మూలంగా అన్ని కంప్లీట్గా క్లోజ్ అయిపోయాయి. సో $1 బిలియన్ పర్ డే, సుమారుగా ఒక రోజుకి సగటున ఎంత నష్టం వాటిల్లుతోంది సౌదీ అరేబియా కనంటే ఒక రోజుకి $200 మిలియన్ నష్టం వస్తుంది పర్ డే, $200 మిలియన్. అటు ఇరాక్కి $150 మిలియన్, యుఏఈకి $100 మిలియన్, కువైట్కి $100 మిలియన్, ఖతార్కి $150 మిలియన్, ఇరాన్కి సుమారుగా రోజుకి $150 మిలియన్ నష్టం వస్తోంది ఇప్పటివరకు వాళ్ళు ఎక్స్పోర్ట్ చేయకపోవడం మూలంగా. ఇక ఇండియాకి ఇప్పటివరకు $5 బిలియన్ నష్టం వచ్చింది, $50 బిలియన్ డ్యూ టు మనకు గ్యాస్ అందుబాటులో లేకపోవడం, ఆయిల్స్ అందుబాటులో లేకపోవడం ఆ నష్టాన్ని చేకూర్చాయి. చైనా సుమారుగా $150 బిలియన్, జపాన్ $100 బిలియన్, సౌత్ కొరియా $75 బిలియన్, యూరోపియన్ యూనియన్ $100 బిలియన్ అండ్ యుఎస్ఏ ఆల్మోస్ట్ ఆల్ ఇప్పటివరకు ఇండైరెక్ట్గా కేవలం నేను చెప్తోంది యుద్ధ సామాగ్రి వీటి వల్లే కాదు, గ్యాస్ ఆయిల్ ధరల వల్ల కూడా సుమారుగా $50 to $80 బిలియన్ నష్టం వాటిల్లింది అమెరికా కూడా. సో ఇంకా ఇది కొనసాగుతోంది. సో అమెరికా ఆర్థిక శాఖ మంత్రి చెప్తున్నటువంటి స్కాట్ బెసెంట్ అనౌన్స్మెంట్ మేరకి ఇరాన్ దగ్గర నుంచి చమురు కొనుగోలు చేయడానికి మళ్ళీ ఆ దేశాల క్లియరెన్స్ వచ్చింది. కాబట్టి కొంత ఇది ఇరాన్కి ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందా అని అంటే, ఒకవేళ ఆ ఇరాన్ కనుక మళ్ళీ తన యుద్ధాన్ని పెంచాలి అనుకుంటే ఆ ఎక్స్పోర్ట్స్ చేసి డబ్బులు సమకూర్చుకొని ఫైనాన్స్ ద్వారా మళ్ళీ యుద్ధాన్ని పెంచే అవకాశం ఉంది, ఒక రీజన్. సెకండ్ రీజన్ ఏంటంటే ఇరాన్ పైన ఇంత ఒత్తిడి తీసుకురావడంతో నాటో దేశాలని అమెరికాకు వ్యతిరేకంగా మారుతున్నాయి. కాబట్టి ఇప్పుడు అమెరికా కూడా ఒక అడుగు వెనక్కి తగ్గిందని చెప్పాలి. సో అమెరికా వెనక్కి తగ్గింది అని అంటే యుద్ధాన్ని ఇంకా పెంచినట్టు అవుతుందా, అమెరికా వెనక్కి తగ్గిందంటే యుద్ధం ఇంకా పెరిగే అవకాశం ఉందా? మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. मुंबई ताकद झालेला आहे, त्यामुळे जी गॅस टंचाई होती किंवा तेलाची टंचाई जाणवणार होती, त्यामुळे ही टंचाई हा जे ना महत्वाचं होतं. पार्श्वभूमीवरती मुंबई ताकद झालेला आपल्याला पाहायला मिळतं. ठिकाणी पोहोचलेला आहे, आपण पाहू शकतो या ठिकाणी रिफायनरी केला जाणार आहे. महत्वाचं ఇండియాలో పెట్రోల్ ధరలు పెరిగిపోయాయి. ఇప్పటికే ఆయిల్ అక్కడి నుంచి మనం కొనుగోలు చేయడం ఆపిన నాటి నుంచి కూడా చాలా తీవ్రమైన ప్రభావాన్ని ఎదుర్కొంటున్నాం. మనం గ్యాస్ పైన ఆల్రెడీ కొరత మొదలైంది, ఇప్పుడు పెట్రోల్ పైన కూడా ధరలు పెరిగిపోయాయి. సో మీరెవరైనా పెట్రోల్ ఈ రోజు ఫిల్ చేసుకుంటున్నట్టయితే డెఫినెట్గా మీ పైన పెట్రోల్ మోత మోగబోతోంది. సో లీటర్ ధర పైన పెట్రోల్కి $2.26 పెరిగింది. సో అటు ఆయిల్ కంపెనీలను బట్టి ఆ డిఫరెన్స్ ఉంటూ ఉంటాయి. 2.25, 2.5 వరకు ఉంటూ ఉంటాయి. అంటే 2.25 నుంచి 2.50 వరకు పెరిగాయి. సో దీంతో ఈరోజు పెట్రోల్ ధర $115 చేరుకునే అవకాశం ఉందట. $115 పెట్రోల్ ధర పెరగవచ్చు. అయితే సాధారణ పెట్రోల్ ధరలు మాత్రం ప్రస్తుతానికి
ఎటువంటి మార్పులు లేకుండా ఉంటాయంటారు. అంటే నార్మల్ పెట్రోల్ కొన్ని ఆయిల్ కంపెనీస్ ధర చేంజెస్లో కూడా కొన్నిట్లో ఈ పెట్రోల్ ధరలు ఇంప్లిమెంట్ కాబోతున్నాయి. సో ₹2.26 పెట్రోల్ ధర పైన పెంచడంతో ఒక్కసారిగా ఇటు ప్రయాణికులు కానీ చెప్పాను కదా, వన్స్ అక్కడ యుద్ధం స్టార్ట్ అయిందంటే ఇక్కడ మన పరిణామాలు ఎదుర్కొంటూ ఉన్నాం. ఎక్కడో ఊహకందనంత దూరంలో అక్కడ యుద్ధం జరుగుతూ ఉంటే మనం టిఫిన్ పైన ₹10 ఎక్కువగా అదనంగా కడుతూ ఉన్నాం. ఇప్పుడు పెట్రోల్ పైన ధర మొదలైంది. వన్స్ ఏమైపోతుంది, ఈ పెట్రోల్ పైన ధరలు పెరగడంతో ఇంకా మళ్ళీ గూడ్స్ పైన ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ పెరుగుతాయి. ఇలా ప్రతి దానికి కూడా ఒక్కోటి లింక్ అయిపోయి చాలా పెద్ద మొత్తంలో ఎఫెక్ట్ ఉండబోతోంది. సో ఇప్పుడున్న సిచ్యువేషన్లో నార్మల్గా అంటే మీరు మీ బైక్లో ఫుల్ చేసేటువంటి నార్మల్ పెట్రోల్ ధరలపై ఎటువంటి ప్రభావం లేదు. ఇప్పుడున్న సిచ్యువేషన్లో యాజ్ ఆఫ్ నా ఈ వార్త చెప్పే సమయానికి కేవలం పవర్ పెట్రోల్ను పోయిస్తారు చూసారా, X95 పవర్ పెట్రోల్, ఆ పవర్ పెట్రోల్ పై మాత్రమే ధరల్లో కొంత మార్పులు చేర్పులు కనబడుతున్నాయి. సో నార్మల్ పెట్రోల్ ఎటువంటి చేంజెస్లో, బట్ ఏదేమైనా ఒక్కసారి ఆ పవర్ పెట్రోల్ పైన చేంజెస్ కనిపించాయంటే ఆటోమేటిక్గా మళ్ళీ నార్మల్ పెట్రోల్ పై ప్రభావం ఉంటుంది. వరుసగా ఒకదానిపై ఒకటి చేంజెస్ ఉంటూనే ఉంటాయి. దీంట్లో పెద్దగా డిస్టర్బెన్సెస్ ఏమి ఉండవు. సో ఇప్పుడున్న సిచ్యువేషన్లో పెట్రోల్ ధరలు పెరిగాయంటే కొంత ఇది ప్రమాదం అనే చెప్పాలి. ఇది అన్నింటిపైన ఈ ప్రభావం పడబోతోంది. సో పెట్రోల్ ధరలు పెరగడం, దానిపైన గూడ్స్ పై ధరలు పెరగడం, ఇన్ఫ్లేషన్ అనేది స్టార్ట్ అవ్వడం అన్నీ కూడా సూచికలు కనబడుతూ ఉన్నాయి. సో ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఇవన్నీ జరుగుతూ ఉంటే కొంత మనం అర్థం చేసుకోవాల్సిందే. मुंबई ताटा झालेला आहे. त्यामुळे जी गॅस टंचाई होती किंवा तेलाची टंचाई जाणवणार होती, त्यामुळे ही टंचाई हा येणं महत्वाचं मुंबई ताटा झालेला आपल्याला पाहायला రైట్, ఇరాన్పై యుద్ధం ప్రారంభించి సుమారుగా ఈ రోజుకి 3 వారాలు పూర్తయిపోయింది ఆల్రెడీ. అప్పటి నుంచి ఇప్పటి వరకు మనకు కొంత ఆ పెట్రోల్ ధరల పైన స్థిరంగా రేట్లు కనిపించినా ఈరోజు ఆ చేంజెస్ కనబడుతూ ఉన్నాయి. సో దేశవ్యాప్తంగా బంకుల్లో అమ్మేటువంటి ప్రీమియం పెట్రోల్ అంటే పవర్ పెట్రోల్ పైన తాజాగా రేట్లను అప్డేట్ చేస్తూ ఆయిల్ కంపెనీస్ నిర్ణయం తీసుకున్నాయి. సో యుద్ధం వేళ ఏర్పడినటువంటి ఆ ట్రాఫిక్ కారణంగానే, మారిటైమ్ ట్రాఫిక్ కారణంగానే రావాల్సిన సమయానికి ట్యాంకర్స్ రాకపోవడం మూలంగానే ఈ ధరలు పెరిగినట్టు తెలుస్తోంది. సో ఒక్కో లీటర్ పైన ₹2.26 ఈ ఆయిల్ కంపెనీలు పెంచేశాయి. సో ఇప్పుడు ప్రీమియం పెట్రోల్ ధర 115కు చేరింది. సాధారణంగా అయితే ఈ పెట్రోల్ ధరలు మాత్రం మొన్నటి వరకు 112 లేదా 112 వరకు ఉండేవి కాస్త ఇప్పుడు 115 వరకు చేరిపోయాయి. ఇక నార్మల్ పెట్రోల్ ధరలు అలాగే కొనసాగే అవకాశం ఉంది. యుద్ధం తర్వాత తొలిసారిగా ఈ పెట్రోల్ ధరలు పెరుగుతున్నాయి, మన ఆయిల్ కంపెనీలు పెంచేశాయి. సో యుద్ధం నేపథ్యంలో ఈ పెట్రోల్ ధరలు పెరగడంతో ఇది మరికొంత ప్రభావం పడే అవకాశం ఉంది మధ్యతరగతి ప్రజలపైన. చూద్దాం ఏం జరుగుతుందో మరి. सांगून येतो जाणार